ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదిలాబాద్, బోత్, బుర్గంపాడు, చారల, ఎన్కునూరు, హుస్నాబాద్, ఊట్నూరు, ఇంద్రవెల్లి, జమ్మికుంట, కరీంనగర్, కాటారం, ఖమ్మం, పెద్దపల్లి మార్కెట్లోని పత్తి ధర తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ని కొత్తవారు పాతవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 5,852 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,620 రూపాయలుగా పలికింది. బోత్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,465 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,920 రూపాయలుగా పలికింది. బుర్గంపాడు మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది. చరళ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,800 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,000గా ఉన్నది. ఎన్కునూరు మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,400 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,700గా పలికింది. హుస్నాబాద్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,820 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది. ఉట్నూరు ఇంద్రవెల్లి మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,900 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,950 రూపాయలుగా ఉన్నది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,100 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,800గా పలికింది. కరీంనగర్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,029 రూపాయలకు ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,421 రూపాయలకు ఉన్నది. కాటారం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5,600 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,900గా పలికింది. ఖమ్మం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5,500 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,650 రూపాయలుగా పలికింది. పెద్దపల్లి మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5,811 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,711 రూపాయలుగా ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈరోజున్న మన తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా పత్తి ధరలు తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.